హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దసరా సెలవులకి గురు దేవాలయానికి వెళ్దామని చెప్పి దత్తాత్రేయ స్వామి టెంపుల్ కుర్వాపురం వెళ్ళబోతున్నాము. సో ఈసారి బస్సులో ప్లాన్ చేశాము. ఈ ట్రిప్ అనేది సిబిఎస్ నుంచి మనకి రాయచూరు డైరెక్ట్ బస్సెస్ ఉంటాయన్నమాట. అక్కడ నుంచి మక్తల్ అనే ఏరియా ఉంటుంది. దాని దగ్గర నుంచి 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి కుర్వాపురం వచ్చేస్తుంది. సో చేరుకున్నాము. చూడండి ఎంత హాయిగా ఉందో ఈ ప్లేస్. ఇక్కడ మక్తల్లో దిగేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఒక 3-4 కిలోమీటర్స్ ఆటో అవైలబిలిటీ ఉంటుంది. నడుచుకుంటూ హాయిగా వెళ్దాము, ఎంజాయ్ చేద్దాము అని చెప్పి మేము నడుచుకుంటూనే వెళ్తున్నాము. ఇక్కడ దగ్గరలో ఉన్న ఆశ్రమం అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనకి కృష్ణానది దాటి దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. సో దగ్గరలో తీసుకుంటే కనుక మనం హాయిగా నది పక్కనే ఉండొచ్చు అని చెప్పేసి విఠల్ బాబా ఆశ్రమం అనే ఉంది. అక్కడికి వెళ్ళిపోతున్నాం మేము. సో చూస్తున్నారు కదా ఎంత పచ్చగా ఉందో చుట్టూ. సూపర్ వ్యూ, సో నైస్ టు గో. ఇది విఠల్ బాబా ఆశ్రమం అన్నమాట. ఈ 3 days మేము ఇక్కడ ఉండబోతున్నాము. పక్కనే చూస్తున్నారు కదా, అది కృష్ణానది. ఆ కృష్ణానదిని దాటి అవతలకి వెళ్తే కనుక అక్కడ మనకి కుర్వాపురం దత్తాత్రేయ స్వామి వారు తపస్సు చేసిన స్థలంలో దేవాలయం ఉందన్నమాట. ఆ దేవాలయం గురించి మనం ఇక్కడికి వచ్చాము. ఈ 3 days అయితే మనం విశ్రమించి ఆధ్యాత్మికంగా కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకోవాల్సిన ప్లేస్ అయితే ఇక్కడ తీసుకున్నాం మేము. విఠల్ బాబా ఆశ్రమం అని చెప్పి ఉంటుంది. సో అక్కడ తీసుకున్నాము. ఇక్కడ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయ ప్రాంగణం అంతా కూడా. ఇక్కడ కూడా మనకి దత్తాత్రేయ స్వామి టెంపుల్, అమ్మవారి టెంపుల్, ఇంకా కృష్ణ భగవాన్ టెంపుల్, కాలభైరవ టెంపుల్, ఇలా చాలా దేవాలయాలే సమకూడి ఉన్నాయన్నమాట. సో దర్శనం చేసుకోవచ్చు హాయిగా. మేము లంచ్ టైంకి వచ్చామన్నమాట. రోజు అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా. ఆఫ్టర్నూన్ అనమాట. మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ పెడతారు, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ కూడా వీళ్ళే పెట్టేస్తారనమాట. సో వన్స్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత హాయిగా మెడిటేషన్ చేసుకుంటూ గురుతత్వంలో మునిగిపోవడమే. ప్రశాంతమైన వాతావరణం. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసేయండి మాతో పాటు. ఇది కింద ఫ్లోర్లో అన్నమాట. ఈ ఫ్లోర్లో మొత్తం అందరూ కూడా మెడిటేషన్ చేసుకోవడానికి వీలుగా ఉండడానికి లోపల ప్రాంగణం అంతా ఉంటుంది. దేవాలయాలన్నీ కూడా పైన ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ చెట్టు దగ్గర రెస్ట్ తీసుకోవచ్చు హాయిగా కొంచెం సేపు. స్వామివారి ఉయ్యాల. సో పక్కననే ఆఫీస్ ఉంటుందన్నమాట. మనకి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా, రూమ్ బుకింగ్స్ కావాలన్నా కూడా ఎంక్వైరీ అంతా కూడా మనం అక్కడ చేసుకోవడానికి వీలు కుదురుతుంది. సో ఇవన్నీ కవర్ చేసేసి లంచ్ కంప్లీట్ చేసేసుకుని మేమైతే రూమ్కి వచ్చేసేసాము. మా రూమ్ కూడా కృష్ణానది పక్కనే దొరికిందనమాట. హాయిగా ఉంటే హాయిగా ఉంది. సో 3 రోజులు మేము ఇక్కడ స్పెండ్ చేయబోతున్నాము. ప్రశాంతమైన వాతావరణంలో పిల్లగాలులు వీస్తూ సముద్రపు అలలతో మనకి ఎలా అయితే ఫీల్ ఉంటుందో, నది పక్కనే మనకి అలా అలల సవ్వడి, అలాగే గుడి గంటలు, ఇలా ఎంతో అద్భుతమైన ప్లేస్ అయితే ఇదని చెప్పచ్చు. ఇది చూసారు కదా, ఇందాక లోపలికి వచ్చారు కదా జనం అందరూ. ఇక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది. ఎటు చూసినా కూడా అందరూ చాలా నిశ్శబ్దంగా వారి వారి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మా పాప కుండలిని శక్తి ఎలా జాగృతమవుతుంది అబ్జర్వ్ చేస్తుందన్నమాట. ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతే మనకి ఫస్ట్ ఫ్లోర్లో అమ్మవారు అండ్ దెన్ సెకండ్ ఫ్లోర్లో దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట.
హాయిగా కూర్చొని ఎక్కడ కావాలంటే అక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి వీలుగా ఉండే ప్లేసెస్ అన్నమాట ఇవన్నీ. సో చూసేయండి. అవే ఇది సెకండ్ ఫ్లోర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ చెప్పాను కదా అది. బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. చూస్తున్నారా, రెడీ అయిపోయింది మా పాప మెడిటేషన్కి హాయిగా. ఆశ్రమం మొత్తంలో నాకు నచ్చిన ప్లేస్ ఏదంటే ఇదని చెప్పొచ్చు. ఎందుకంటే ఊర్లలో రచ్చబండ చక్కగా హాయిగా కూర్చొని కొంచెం సేపు కబుర్లు చెప్పుకోవడానికి ఉంటుంది కదా, అలా ఉంది. ఎక్కువ సమయం అయితే ఇక్కడే స్పెండ్ చేశాను నేను 3 డేస్లో. చక్కగా ఫుడ్ తినేసి కొంచెం సేపు అలా కూర్చొని కొంచెం సేపు కావాలంటే దేవాలయంలోకి వెళ్ళి ఎలా కావాలంటే అలా టైం అయితే స్పెండ్ చేశాము. ఈ 3 డేస్ చక్కగా జరిగిపోయింది. ఇక్కడైతే కబుర్లు చెప్తూ ఉన్నారు, అటొచ్చి ఇటొచ్చి జనాలందరూ. ఆ పక్కనే ఉన్న కృష్ణానది ఒడ్డున కూర్చొని ప్రశాంతంగా అలలు చూస్తూ ఉంటే ఎలా గడిచిపోయింది కూడా తెలియలేదు. అలా ఈవినింగ్ అయిపోగానే కుంకుమార్చన మొదలైంది. దసరా కదా, అమ్మవారి నవరాత్రులు కుంకుమార్చనలో జరుగుతూ ఉన్నాయి. సో దానికి అటెండ్ అయ్యానన్నమాట. నెక్స్ట్ వీడియో
ఎక్కడికి వెళ్ళాము అనేది చూసేద్దాము. విఠల్ బాబా గారి ఆశ్రమం ఉంటుంది, అలాగే కురువాపురం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ క్షేత్రం కూడా నేను మీకు చూపిస్తాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, keep watching Vindulla Payanam. Jai Jawan, Jai Kisan and Jai Hind. Thank you so much.